నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పిచ్ లో అడుగు పెట్టారు. ఇద్దరు డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు కాబట్టి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరు ఓపెనర్లు ఉసూరుమనిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అద్దరగొడతాడనుకున్న అభిషేక్ శర్మ మరోసారి అట్రప్లాప్ అయ్యాడు. మూడో ఓవర్లోని అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు తమ వికెట్లను సమర్పించుకున్నారు. ట్రావిస్ హెడ్ సంగతేమో గాని ఈ మ్యాచ్ లో అభిమానులు ఫోకస్ మొత్తం అభిషేక్ శర్మ పైనే ఉండేది. ఎందుకంటే ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్లో తప్పక మిగతా అంతా చెత్త బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. మరీ దారుణంగా ఆడిన 6 మ్యాచ్ల్లో 3 డకౌట్లు. మొదటిసారి మెగాటోన్ ఆడుతున్నాడు కాబట్టి కాస్త ప్రెజర్ ఉంటుందేమోనని అనుకుందాం. మరి ఇప్పుడు ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ లో కూడా మనోడు చెత్త షాట్ ఆడి వికెట్ ను సమర్పించుకున్నాడు. ఆడిన మొదటి బాల్ నుంచి అడ్డగోలు షాట్లు ఆడుతూ చిరాకు పుట్టించాడు. అతడి ఆట తీరు చూస్తేనే అర్థమైంది. మహానుభావుడు 4 ఓవర్లు కూడా ఆడలేకపోయాడు. జేకబ్ డఫీ వేసిన 3వ ఓవర్లో అనవసరపు షాట్ ఆడి అవుట్ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే మనోడు టీ20 వరల్డ్ కప్ లో చేసిన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదని సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. నీకు ఎన్నిసార్లు సూచించిన మారవా అంటూ షాట్ సెలక్షన్ తో పదే పదే వికెట్ సమర్పించుకుంటున్నావు. ప్రతిసారి బౌలర్లు ఒకే తరహా బౌలింగ్ చేయరు. నీ బ్యాటింగ్ అనుసరించి వ్యూహాలు మార్చుకుంటారు. దానికి అనుగుణంగా నువ్వు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ పదే పదే అదే షాట్లు ఆడుతూ నీ వైఫల్యానికి నువ్వే బాధ్యుడిగా మారావంటూ సునీల్ గవాస్కర్ అన్నాడు. అసలే వరల్డ్ కప్ లో చెత్త పర్ఫార్మెన్స్ అభిషేక్ శర్మను వెంటాడుతుంటే మరోవైపు ఐపీఎల్ లో కూడా సత్తా చాటకపోవడంతో తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏ ఐపీఎల్ అయితే తన టాలెంట్ ను గుర్తించి టీమిండియాలో చోటు దక్కేలా చేసిందో అదే ఐపీఎల్ లో సైతం చెత్త షాట్లు ఆడుతూ వికెట్ పోగొట్టుకుంటే ఇక బ్యాగులు సర్దుకోవాల్సిన టైం వచ్చేసిందంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.